రోజు మనం విజయనగరం జిల్లా గజబందారం మండలం శ్రీరంగరాజపురం గ్రామంలో సొంటి రమణ కుమార్ గారి దేశీ వరి 5.5 ఎకరాల కాంపాక్ట్ బ్లాక్ లో ఉన్నాము. ఇది కుజు బటాలియా అనే రకాన్ని 5.5 ఎకరాలు కూడా వేసి ఉన్నారు. వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి 2-3 రకాల దేశీ వరి విత్తనాలు వేసుకుంటూ అతను ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఈ రోజున ఇక్కడ మన ప్రకృతి వ్యవసాయంలో లోకల్ ఉన్న ICRP L1 L2 అందరూ ఇక్కడ ట్యాగ్ చేసి ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అన్ని కూడా ఇక్కడ ఆచరించేటట్టు మనం చేస్తున్నాం. ఇక్కడ లోకల్ ADA గారు మహారాజన్ గారు, అలాగే ఏఓ గారు ధనలక్ష్మి గారు, అలాగే VAL కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇది ఆల్రెడీ ఇక్కడ ఈ క్రాప్ ద్వారా కూడా మన నేచురల్ ఫార్మింగ్ అని మనం బుక్ చేయడం జరిగింది. దాంతో పాటు రమణ కుమార్ గారు వాళ్ళ 5.5 ఎకరాలకు కూడా కావాల్సిన అన్ని లాజిస్టిక్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ప్రతి మడికి కావలసిన జీవామృతాలు గాని కషాయాలు గాని నేరుగా ఏ మడికి ఆ మడికి పంపించడానికి వీళ్ళు దశపర్ణి అవనియండి, లేకపోతే మన జీవామృతం అవనియండి, ఎప్పటికప్పుడు ఈ పిట్లలోని పర్మనెంట్ పిట్లు తయారు చేసుకుని దీంట్లో తయారు చేసుకుని డైరెక్ట్ గా అందిస్తున్నారు. మరి ఇక్కడ లోకల్ ICRP గారు కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లోని కాంపాక్ట్ బ్లాక్ ఏ విధంగా చేస్తున్నారు అనేది విందాం. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు సత్యరాజు. నేను ఇక్కడ ICRP గా చేస్తున్నాను. మేము దశపర్ణికి అసైన్ చేసామండి. దీన్ని 6 మాసాలుగా వరకు ఉపయోగించుకోవచ్చు. ఇది ఎటువంటి పురుగులకైనా పనిచేస్తుందండి. చిన్న చిన్న దోమలకి, వైరస్, అన్ని కూరగాయల మొక్కలకి, వరి మొక్కలకి అన్నిటికి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇది స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కకి గ్రోతింగ్ ఇస్తుంది. తర్వాత ఏమైనా వచ్చి దానికి ఎటువంటి పురుగులు కూడా నివారణకు కూడా పనిచేస్తుంది. దీన్ని ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా బాగా వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు రమణ కుమార్ గారు 5-6 ఎకరాల్లో కూడా దేశీ వరి వేశారు కదా, దీంట్లో మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏంటేంటి చేశారు? విత్తనాన్ని బీజామృతంలో శుద్ధి చేసి వేసుకోవడం జరిగిందండి. బీజామృతంలో శుద్ధి చేసుకున్న తర్వాత నారుమడి కొంత వచ్చిన తర్వాత దాన్ని జీవామృతం స్ప్రే చేసామండి. స్ప్రే చేసిన తర్వాత ఆకు చిగుర్లు తుంచి దాన్ని ఏమైనా వచ్చి మళ్ళీ బీజామృతంలో ముంచి దాన్ని నారుమడిలో వడడం జరిగింది. ఉడిసేటప్పుడు తర్వాత ఏంటంటే కాలిబాటలు తీస్తారు. ఇడిసేటప్పుడు వీళ్ళు కాలిబాటలు ఉంచుకున్నారండి. తర్వాత తీయలేదు, ముందే కాలిబాటలో ఉంచుకొని అడ్జస్ట్ చేసి ఉడుచుకోవడం జరిగింది. ఆ ఉడిసేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా వచ్చి ఆల్రెడీ 2 సార్లు జీవామృతం పారించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేము జీవామృతం తయారు చేసి పిట్లు అన్నింటిలో ఉంచుకున్నాం. అంతర పంట గట్ల మీద బీర, బెండ, చిక్కుడు వేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మొక్కలు కూడా జర్మినేషన్ వచ్చింది, బాగా పైకి వచ్చాయి. ఇదండి రమణ కుమార్ గారు 6 ఎకరాల్లో దేశీ వరి విత్తనాలు వేసుకొని వాళ్ళ ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్నారు. మరి గట్ల మీద కూడా డైవర్సిటీ, జీవ వైవిధ్యం ఉండాలనే నేపథ్యంలో వాళ్ళు బీర, చిక్కుడు మొదలుగున్న రకాలు కూడా ఆకుకూరలు కూడా వేసుకోవడం జరిగింది. అండ్ జీవామృతం పిట్లు ఎక్కడికక్కడ పెట్టుకున్నారు. సో ఈ విధంగా కాంపాక్ట్ బ్లాక్ లోని అన్ని లాజిస్టిక్స్ పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తే అందరికీ కూడా వ్యవసాయం బాగుంటుంది, అదేవిధంగా ఖర్చు కూడా తగ్గుతుందని తెలియజేస్తున్నాం. కావున అందరూ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వరి పండించడానికి ఈ విధానం పాటించమని కోరుతున్నాం. అలాగే ఈవేళ మనకి VA గారు కూడా వచ్చారు. అంటే AD గారి, MO గారి ఆధ్వర్యంలో ఈ పంట నమోదు కూడా కార్యక్రమం జరిగింది. సో ఈ విధంగా రైతులందరూ కూడా దేశీ వరి సాగులు చేసుకుని అధిక ఆదాయము ప్రకృతి వ్యవసాయం ద్వారా తీసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.